హలో ఫ్రెండ్స్, ఈరోజు పూరిలాగా పొంగే నేతి బొబ్బట్లు చేశాను. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా హెల్దీ కూడా అందరికీ, పిల్లలకి కూడా. ఫస్ట్ మనం కందిపప్పుని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకొని దాన్ని స్మాష్ చేసేసి గోధుమ పిండియే వాడాలి, మైదా పిండి వాడకూడదు. గోధుమ పిండి కూడా నానబెట్టుకొని ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకొని, ఇప్పుడు ఇంతకుముందు కందిపప్పు ఉడకబెట్టుకున్న దాంట్లో బెల్లమును ఇలాచి వేసేసుకొని కలుపుకోవాలి. దాన్ని కొంచెం మరిగించాలి దగ్గరికి అయ్యేదాకా. మంచిగా దగ్గరికి అయ్యేదాకా ఉంచేసుకొని, ఇప్పుడు దగ్గరికి అయినాక కొంచెం పక్కకు పెట్టేసుకోవాలి. మనం చపాతీ పిండి చేసాం కదా, వాటిని మనం చపాతీలాగా చేసేసుకోవాలి. ఇందులో సాల్ట్ అసలే వేయకూడదు. చపాతీలాగా చేసేసుకొని ఇంతకుముందు మనం చేసుకున్న కందిపప్పు ముద్దని ఇందులో పెట్టేసి మనకి ఇష్టం ఉన్న షేప్లో చేసుకోవచ్చు. చేసేసి ఇంతే సింపుల్గా. దీన్ని మళ్ళీ ఒకసారి మనం చపాతీలాగా చేసేసుకుంటే అయిపోతుంది. ఇట్లా రోల్ చేయాల్సిన అవసరం లేదు, మనం చేతితో కూడా ఒత్తుకోవచ్చు. ఇంతే సింపుల్గా నెయ్యితో కాల్చుకుంటే సూపర్ ఉంటుంది. ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏం లేదు అంతగానం. గోధుమ పిండి ఉన్ను నెయ్యి, బెల్లం, ఇలాచి, మనకి కందిపప్పు, ఇవన్నీ చాలా బెనిఫిట్, మనకి హెల్త్ కూడా మంచిదే. పిల్లలు కూడా పెట్టచ్చు. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. సింపుల్గా అయిపోతుంది ఇది కూడా ప్రాసెస్. మైదా పిండి అసలే వాడకూడదు, గోధుమ పిండితోనే సాల్ట్ లేకుండా చేయండి. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి చెప్పండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటివి చాలా పెడతాను, స్నాక్స్ లాంటివి. ఇంకా వెరైటీ రెసిపీ కూడా నా దగ్గర ఉంది, అది కూడా పెడతాను, మీరు చూడండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. ట్రై చేయండి మీరు కూడా.